శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు హంస గీత బోధించిన తరువాత ఉద్ధవుడు అడిగిన ప్రశ్న: వదంతి కృష్ణ శ్రేయాంసి బహూని బ్రహ్మవాదినః తేషాం వికల్ప ప్రాధాన్యముతాహో ఏకముఖ్యతా భవతో దాహృతః స్వామిన్ భక్తియోగో అనపేక్షితః నిరస్య సర్వతః సంగం ఏన త్వయ్యావిసేన్మనః. ఓ కృష్ణ, బ్రహ్మవాదులగు ఋషులు వివిధములగు శ్రేయస్ సాధనములను వర్ణించుచున్నారు. వానిలో వైకల్పిక భావముతో అన్నియు ముఖ్యములా, లేక ఒక్కటియే ముఖ్యమా? దయ ఉంచి వివరింపుము. నీవు ఉపదేశించిన భక్తి యోగముచే చిత్తము సర్వసంగరహితమై నీయందే లగ్నమగును. ఆ నిష్కామ భక్తి యోగము సర్వసమ్మతమా, లేక నీకొక్కనికే సమ్మతమా? ఈ విషయమును వివరింపుము. అంత శ్రీకృష్ణుడు: కాలేన నష్టా ప్రళయే వాణీయం వేద సంగీత మయాదౌ బ్రహ్మణే ప్రోక్తా ధర్మో యస్యాం మదాత్మకం తేన ప్రోక్తా స్వపుత్రాయ మనవే పూర్వజాయ సా తతో భృగ్వాదయో గృహ్ణన్ సప్త బ్రహ్మ మహర్షయః. ఉద్ధవ, మదాత్మక ధర్మముతో కూడిన ఈ వేదవాణి ప్రళయకాలము ప్రభావముచే నష్టము కాగా, మరల సృష్టి ఆరంభమున దీనిని బ్రహ్మకు ఉపదేశించితిని. బ్రహ్మ తన జ్యేష్ఠపుత్రుడగు స్వయంభూమనునకు దీనిని ఉపదేశించెను. వాని నుండి భృగువు, అంగిరసుడు, మరీచి, పులహుడు, అత్రి, పులస్త్యుడు, క్రతువు అను 7 మహర్షులు గ్రహించిరి. తేభ్యః పితృభ్యః తత్పుత్రా దేవదానవ గుహ్యకాః మనుష్యాః సిద్ధగంధర్వాః సవిద్యాధరచారణాః కిం దేవాః కిన్నరా నాగారక్షః కిం పురుషాదయః బహుస్త్యేషాం ప్రకృతయో రజస్సత్వతమో భువః యాభిః భూతాని భిద్యంతే భూతానాం మతయస్తథా యథా ప్రకృతి సర్వేషాం చిత్రావాచః స్రవంతి. భృగువు మున్నగు మహర్షుల నుండి వారి సంతానములగు దేవతలు, దానవులు, గుహ్యకులు, మనుష్యులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, చారుణులు, కిం దేవులు, కిన్నరులు, నాగులు, రాక్షసులు, కిం పురుషులు మున్నగు వారందరూ దానిని గ్రహించిరి. సర్వజీవుల స్వభావములు, వాసనలు సత్వరజస్తోమ గుణములను అనుసరించి భిన్న భిన్నములుగా ఉండును. ఈ వాసనల వలన దేవాసుర మనుష్యాది భూతములు, భూతపతులు విభిన్నముగా నుందురు. వారి వాసనానుసారముగా చిత్రములగు వేద వ్యాఖ్యాన విషయములు వెలువడుచున్నవి. ఏవం ప్రకృతి వైచిత్యాద్భిద్యంతే మతయో నృణాం పారంపర్యేణ కేషాంచిత్ షాడంగమతయో అపరే మన్మయా మోహిత ధియః పురుషాః పురుషర్షభా శ్రేయో వదంతి అనేకాంతం యథా కర్మ యథా రుచి ధర్మం ఏకే యశశ్చాన్యే కామం సత్యం దమం శమం అన్యే వదంతి స్వార్థం వై ఐశ్వర్యం త్యాగభోజనం కేచిద్యజ్ఞతపోదానం వ్రతాని నియమాన్ ఆద్యంతవంత ఏవ యేషాం లోకాః కర్మ వినిర్మితాః దుఃఖోదర్కాస్తమో నిష్ఠాః క్షుద్రామందా సుచార్పితాః. ఈ విధముగా మానవుల స్వభావ భేదములను అనుసరించి వారి బుద్ధిలో కూడా భేదము ఏర్పడినది. కొందరు వేదమును అధ్యయమును చేయని వారై పరంపరాగతమగు ఉపదేశము అనుసరించి విభిన్నములగు అభిప్రాయములు కలవారగుదురు. కొందరు ఎట్టి ఆలోచన లేనివారై వేద విరుద్ధమైన పాషండ మతమును అవలంబింతురు. ఉద్ధవ, మానవులు నా మాయచే మోహితులై తమ తమ రుచి కర్మల భేదము అనుసరించి నానా విధములకు శ్రేయస్ సాధనములను వర్ణింతురు.
వారిలో కొందరు ధర్మమును, కొందరు యశస్సును, కొందరు కామమును, కొందరు సత్యమును, దమమును, శమమును, కొందరు ఐశ్వర్యమును, కొందరు దాన భోగములను, కొందరు యజ్ఞ తపో దాన వ్రత యమ నియమములను మున్నగు వానిని శ్రేయస్సాధనములు అని చెప్పుదురు. వెనుక చెప్పబడిన పురుషుల కర్మల వలన కలిగిన లోకము అనిత్యములు, దుఃఖ పరిణామములు, మోహజనకములు, క్షుద్రములు, హీనములు, శోకయుక్తములు అగును. మయి అర్పితాత్మనః సభ్య నిరపేక్షస్య సర్వతః మయా ఆత్మనా సుఖం యత్తత్ కుతః స్యాత్ విషయాత్మనాం అకించనస్య దాంతస్య శాంతస్య సమచేతసః మయా సంతుష్టః మనసః సర్వా సుఖమయా దిశః న పారమేష్ఠ్యం న మహేంద్రదిష్ట్యం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగసిద్ధి అపునర్భవం వా మయి అర్పితాత్మే ఇచ్చతి మద్వినా అన్యత్. నాయందే మనస్సు నుంచి విషయ వాసన శూన్యులైన వారు నా పరమానంద స్వరూపమును తెలుసుకొందురు. దానివలన వారికి కలుగునట్టి సుఖము విషయ ఆసక్తులు గల వారికి ఎట్లు కలుగును? అకించనుడు, శమ దమ యుక్తుడు, సమచిత్తుడు, ఆత్మ పరితృప్తుడు అగు పురుషునకు సర్వ జగత్తు సుఖమయ రూపమున ప్రతీతమగును. నాయందు మనస్సును నిలిపిన మానవుడు నన్ను తప్ప ఇతరములైన బ్రహ్మ పదవిని గాని, ఇంద్ర పదవిని గాని, సార్వభౌమ పదవిని గాని, పాతాళ లోకాధిపత్యము గాని, అణిమాది యోగ సిద్ధిని గాని లేదా మోక్ష పదవిని గాని కోరడు. న తథా మే ప్రియతమ ఆత్మయో నిర్న శంకరః న చ సంకర్షణః న శ్రీః న ఏవా ఆత్మ చ యథా భవాన్ నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శినం అనువ్రజామి అహం నిత్యం పూయేయేతి అంఘ్రిరేణుభిః నిష్కించనా మయి అనురక్త చేతసః శాంతా మహాంతో అఖిల జీవవత్సలాః కామైః అనాలబ్ధధియో జుషంతి తే యన్నైర్నరపేక్ష్యం న విదుః సుఖం మమ. నీవు నాకు ఇష్టుడువైనట్లుగా పుత్రుడు అగు బ్రహ్మ స్వరూపభూతుడగు శంకరుడు, సోదరుడగు బలరాముడు, భార్యగు లక్ష్మీదేవి నా స్వస్వరూపము కూడా నాకు ఇష్టములు గావు. నేను భక్తుల పాత ధూళి ద్వారా బ్రహ్మాండములను పవిత్రము చేయు తలంపుతో నిస్పృహుడు, మననశీలుడు, శాంతుడు, వైరభావరహితుడు, సమదర్శియగు భక్తుని అనుసరింతును. నిష్కించనులు, శాంతులు, నిరభిమానులు, భూతవత్సలురు, విషయరాగ సంపర్క శూన్యులు అగు పురుషులు నాయందు ఏకాగ్ర చిత్తము కలవారై నన్ను సేవింతురు. అట్టివారే నిరపేక్షములకు జనులచే పొందదగు పరమసుఖమును పొందుదురు. ఇతరులెవ్వరూ దానిని పొందజాలరు. బాధ్యమానో అపి మద్భక్తో విషయైః అజితేంద్రియః ప్రాయః ప్రగల్భయా భక్త్యా విషయైర్న అభిభూయతే. యథా అగ్నిః సుసమృద్ధార్చిః కరోతి అధాంసి భస్మసాత్ తథా మద్విషయా భక్తిరుద్ధవైనాంసి కృత్స్నశః న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవా న స్వాధ్యాయః తపస్త్యాగో యథా భక్తిః మమ ఊర్జితా. భక్త్యా అహం ఏకయా గ్రాహ్యః శ్రద్ధయా ఆత్మా ప్రియః సతాం భక్తిః పునాతి మన్నిష్ఠా స్వపాకానపి సంభవాత్. ఉద్ధవ, సర్వ విధముల ఇంద్రియముల జయింపజాలని ప్రాకృత భక్తుడు విషయములచే ఆకర్షితుడైనను నా ప్రగల్భ భక్తి ప్రభావముచే సామాన్యముగా విషయములకు లొంగిపోడు. ఉద్ధవ, బాగుగా ప్రజ్వరిల్లు అగ్ని కాష్ట రాశిని తగులబెట్టి భస్మము చేసినట్లు నా యందలి భక్తియు సర్వ పాపములను సమూలముగా నిర్మూలింపజేయును. ఉద్ధవ, ప్రబుద్ధమగు సాధనా భక్తి నన్ను వశము కొనినంతగా యోగము, సాంఖ్యము, ధర్మము, స్వాధ్యాయము, దానము మున్నగునవి వశము చేసుకొనజాలవు. ధర్మః సత్యదయోపేతో విద్యా వా తపసాన్విత మద్భక్త్యాపేతమాత్మానం న సమ్యక్ ప్రపునాతి. కథం వినా రోమహర్షం ద్రవతా చేతసా వినా వినా ఆనందాశు కలయా శుద్భక్త్యా వినా ఆశయః.
శ్రద్ధ వలన కలిగిన అనన్య భక్తి ప్రభావం చేతనే పరమ అగ్రాహ్యము ప్రియస్వరూపుడునగు నేను సాధువులకు లభ్యమగుచున్నాను. భావసంపన్నమగు భక్తి చండాలురను కూడా పవిత్రము చేయును. నాయందు భక్తి లేని వాని చిత్తమును సత్యము, దయా, తపస్సు, జ్ఞానము ఇవి ఏవియూ చక్కగా పవిత్రము చేయజాలవు. శరీరము పులకితము కానంత వరకు, చిత్తము ద్రవించి గద్గదము కానంత వరకు, ఆనంద అశ్రువులు ప్రవహించనంత వరకు భక్తి ఆవిర్భావగతము కాదు. భక్తి కలుగనిదే చిత్తము విశుద్ధము కాదు. వాక్ గద్గదా ద్రవతే యస్య చిత్తం రుదతి భీక్ష్ణం హసతి క్వచిచ్చ విలజ్య ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి. యథా అగ్నినా హేమమలం జహాతి ధ్వాతం పునః స్వం భజతే చ రూపం ఆత్మా చ కర్మానుషయం విధూయ మద్భక్తియోగేన భజతి అధో మాం. యథా యథా ఆత్మా పరిమృజ్యతే అసౌ మత్పుణ్య గాథా శ్రవణాధివిధానైః తథా తథా పశ్యంతి వస్తు సూక్ష్మం చక్షు అథ ఏవ అంజన్ సంప్రయుక్తం. నాయందు భక్తి గలవాని వాక్కు గద్గదము కలది అగును, వాని చిత్తము ద్రవించును. అతడు ఒక్కొక్కప్పుడు మాటిమాటికి ఏడ్చును, ఒక్కొక్కప్పుడు నవ్వును. లజ్జారహితుడై పెద్దగా గానము చేయును, నృత్యము చేయును. ఇట్టి భక్తుడు 3 లోకములను పవిత్రము చేయును. బంగారము అగ్నిచే సంతప్తమై అంతర్మలమును విడిచి స్వాభావికమగు ప్రకాశమును పొందునట్లుగా మానవుల చిత్తము కూడా నాయందు భక్తి యోగము చేతనే కర్మ వాసనలను వదిలి మహాప్రేమ కలుగుట వలన పూర్ణ సేవా పద్ధతిని పొందును, నన్నే సేవించును. అంజనముచే నేత్రములలోని దోషము తొలగి వానికి సూక్ష్మ వస్తువులను చూడునట్టి శక్తి కలుగునట్లుగా పరమ పావనమగు నా లీలలను వినుట చేత, కీర్తించుట చేత చిత్తంలోని మాలిన్యము తొలగును. అనంతరము అది సూక్ష్మ వస్తువు జ్ఞానము అనగా అధోక్షజ తత్వజ్ఞానము తెలుసుకొనగలుగును. విషయాన్ ధ్యాయతశ్చిత్తం విషయేషు విసజ్యతే మామనుస్మరతః చిత్తం మయ్యేవ ప్రవిలీయతే. తస్మాత్ అసత్ అభిధ్యానం యథా స్వప్న మనోరథం హిత్వా మయి సమాధత్స్వ మనోమద్భావభావితం. స్త్రీణాం స్త్రీసంగినాం సంగం త్యక్త్వా దూరత ఆత్మవాన్ క్షేమే వివిక్త ఆసీనశ్చింతయేన్ మాం అతంద్రితః. న తథా అస్య భవేత్ క్లేశో బంధశ్చాని అప్రసంగతః. యోషిత్సంగాద్యథా పుంసో తథా సత్సంగి సంగతః. విషయములను గూర్చి ఆలోచించు వాని మనస్సు విషయములయందే లగ్నమయ్యుండును. కాని అనుక్షణము నన్ను గురించి ఆలోచించు వాని మనస్సు పరమాత్మ రూపుడనగు నాయందే లగ్నమయ్యుండును. అందువలన స్వప్న మనోరథ తుల్యమగు ఇతరములైన అసత్ సాధనముల చింతను వదలి నా భజనముచే శోధితమైన చిత్తమును నాయందే నిలుపుము. వివేకవంతుడగు పురుషుడు స్త్రీల సాంగత్యమును, వారిని ప్రేమించు వారి సాంగత్యమును దూరముగా వదిలి నిర్భయముగా నిర్జన స్థానమున కూర్చుండి సావధానముగా నన్ను ధ్యానించును. ఉద్ధవ, స్త్రీ సాంగత్యము వలన, స్త్రీ లంపటుల సాంగత్యముల వలన జీవునకు ఎన్నో క్లేశములు, సంసార బంధనములు కలుగుచున్నవి. ఇట్టి కష్టములు, బంధనములు మరి ఏ ఇతర విషయ ప్రసంగముల వలనను కలగవు. అంత ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఒక ప్రశ్న అడిగను. యథా త్వాం అరవిందాక్ష యాదృశం వా యదాత్మకం ధ్యాయేన్ ముముక్షుః ఏతన్మే ధ్యానం త్వం వక్తుమర్హసి. ఓ పుండరీకాక్ష, ముముక్షువులగు పురుషులు నిన్ను ఏ రూపములో, ఏ విధముగా, ఏ భావముతో ధ్యానింతురో దయ ఉంచి వివరింపుము. నేనెల్లప్పుడూ నీ పాద పద్మములను ధ్యానించుచున్నాను. దానికి సమాధానముగా శ్రీకృష్ణుడు ధ్యాన విధానము గురించి సమ ఆసన ఆసీనః సమకాయో యథా సుఖం హస్తావుత్సంగ ఆధాయ స్వనాసాగ్రకృతే క్షణః ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరే చకైః విపర్యయేణాపి శనైః అభ్యసేన్ నిర్జితేంద్రియః
హృద్య విచ్ఛిన్నం ఓంకారం ఘంటానాదం బిసోర్నవత్ ప్రాణేన ఉదీర్య తత్రాధ పునః సంవేశయేత్ స్వరం ఏవం ప్రణవ సంయుక్తం ప్రాణమేవ సమభ్యసేత్ దశ కృత్వ స్త్రీశ్రవణం మాసాదః వాగ్జిత అనిలః. హెచ్చు తగ్గులు లేని ఆసనమునందు సమమగు శరీరము కలవాడై యథాసుఖముగా కూర్చుండి చేతులను ఒడిలో ఉంచుకొని దృష్టిని నాసాగ్రమునందు ఉంచవలెను. జితేంద్రియుడగు పురుషుడు పూరక కుంభక రేచకముల చేతను రేచక కుంభక పూరకముల చేతను ప్రాణావాయు మార్గమును శోధింపవలెను. ప్రాణాయామం యొక్క అభ్యాసమును క్రమక్రమముగా పెంచవలెను. మూలాధారము నుండి తామరతూడులోని దారము వలె అవిచ్ఛిన్న భావముతో హృదయమున ఉన్న ఘంటానాద సదృశమైన ఓంకారమును ప్రాణవాయువుతో కూడా పైకి 12 అంగుళముల వరకు తీసుకొని వెడలి దానితో స్వరమును అనగా పంచదశ బిందువును కలుపవలెను. ఇట్లు ప్రతిదినము 3 వేళలా 10 మారులు ఓంకారముతో కూడా ప్రాణాయామము అభ్యసించిన 1 నెల లోపలే ప్రాణవాయువు స్వాధీనమగును. హృత్పుండరీకం అంతస్థః మూర్ధ్వనాళమధోముఖం ధ్యాత్వోర్ధ ముఖమున్నిద్రమష్టపత్రం సకర్ణికం కర్ణికాయాం నసేత్ సూర్య సోమాగ్ని ఉత్తరోత్తమం వక్ని మధ్యే స్మరేద్రూపం మమైతధ్యానమంగళం. దేహ అంతర్గతము ఊర్ధ్వనాళ విశిష్టము ముకుళితము కర్ణికాయుక్తము అష్టదళయుక్తము వికసితమునగు హృత్పుండరీకమును ధ్యానింపవలెను. కర్ణిక యందు క్రమముగా సూర్యచంద్రులను అగ్నిని ఉంచవలెను. అనంతరము ఆ అగ్నిలో ధ్యానమంగళమగు నా ఈ రూపమును ధ్యానించవలెను. ఆ రూపవర్ణన: సమం ప్రశాంతం సుముఖం దీర్ఘచారు చతుర్భుజం సుచారు సుందరగ్రీవం సుకపోలం శుచిస్మితం సమానకర్ణ విన్యస్త స్ఫురన్మకరకుండలం హేమాంబరం ఘనశ్యామం శ్రీవత్స శ్రీనికేతనం శంఖచక్ర గదా పద్మవనమాలా విభూషితం నూపురైః విలసత్పాదం కౌస్తుభ ప్రభయాయుతం ద్యుమత్కిరీట కటకకటి సూత్రాంగదాయుధం సర్వాంగ సుందరం హృద్యం ప్రసాద సుముఖేక్షణం సుకుమారం అభిధ్యాయేత్ సర్వారంగేషు మనోదధత్. సమము ప్రశాంతము సుప్రసన్నము దీర్ఘ సుందర భుజ చతుష్టయయుతము సుందర గ్రీవము సుకపోలయుక్తము శుద్ధ హాస్య సమన్వితము కర్ణములందు సమానముగా ఉంచబడిన ప్రకాశవంతముగు మకర కుండల ద్వయము కలిగినదియు హేమాంబరము జలద నీలకాంతి కలదయు శ్రీవత్సమునకు లక్ష్మికి నికేతము శంఖచక్ర గదా పద్మ వనమాల విభూషితము నూపుర శోభిత పాద ద్వంద్వము కలదియు కౌస్తుభ కాంతియుక్తము కిరీట కటక కటి సూత్రాంగద యుక్తము సర్వాంగ సుందరము మనోహరము హృద్యము ప్రసాద సుముఖేక్షణము అతి కోమలము అగు నా రూపమును ధ్యానింపుము. నీ మనస్సును ఆ రూపములోని సర్వ అవయవములయందు లగ్నము చేయుము. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః మనసా ఆకృష్య తన్మనః బుద్ధ్యా సారథినా ధీరః ప్రణయేన్మయి సర్వతః తత్ర సర్వవ్యాపకం చిత్తం ఆకృష్యైకృతధారయేత్ న అన్యాని చింతయేద్ భూయః సుస్మితం భావయేన్ముఖం తత్ర లబ్ధపదం చిత్తమాకృష్య వ్యోమ్ని ధారయేత్ తచ్చ త్యక్త్వా మద్ ఆరోహో న కించిదపి చింతయేత్. ఏవం సమాహితం అతిర్మామేవ ఆత్మన ఆత్మని విచేష్టమయి సర్వాత్మన్ జ్యోతిర్జ్యోతిషి సంయుతం. బుద్ధిమంతుడగు పురుషుడు మనస్సు ద్వారా ఇంద్రియములను వాని విషయముల నుండి ఉపసంహరించి బుద్ధి అను సారథి ద్వారా ఆ చిత్తమును నా సర్వ అంగముల యందును లగ్నము చేయవలెను. అనంతరము సర్వ వ్యాపకమగు చిత్తమును ఆకర్షించి అనగా మరల్చి ఒకే అవయవమునందు ఉంచవలెను. మరల ఇతర అవయవములను ధ్యానింపక సుందర హాస్యయుక్తమగు ముఖ మండలమునే ధ్యానింపవలెను. అనంతరము ముఖమండలమునందు సుప్రతిష్టమైన
చిత్తమును దాని నుండి ఆకర్షించి అనగా మెల్లగా మరల్చి సర్వకారణభూతమగు ఆకాశమునందు ఉంచవలెను. అటు పిమ్మట దాని ధ్యానమును కూడా విడచి శుద్ధ బ్రహ్మమునకు నాయందు మనస్సు నుంచి ఇతర వస్తువును దేనిని కూడా ధ్యానింపరాదు. ఏవం సమాహిత మతిర్మామేవాత్మన ఆత్మని విచష్టే మయి సర్వాత్మన్ జ్యోతిర్జ్యోతిషి సంయుతం ధ్యానేన ఇత్థం సుతీవ్రేణ యుంజతో యోగినో మనః సంయాస్యత్యాసు నిర్వాణం ద్రవ్యజ్ఞాన క్రియాభ్రమః. ఇట్లే సమాహిత చిత్తుడగు పురుషుడు ఒక జ్యోతియందు మరియొక జ్యోతిని వలె బ్రహ్మస్వరూపుడగు నన్ను జీవాత్మలోను సర్వాత్మ స్వరూపుడనగు నాలో జీవాత్మను దర్శింపవలెను. ఇట్లు తీవ్ర ధ్యాన యోగము ద్వారా నాయందే తన మనస్సును సంయమము చేసిన యోగి యొక్క ద్రవ్య జ్ఞాన క్రియా భ్రమ అనగా ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికము అను 3 విధములుగానున్న భ్రమ వెంటనే నశించును. ఇక్కడికి 11వ స్కందములో 14వ అధ్యాయము సమాప్తము. నమస్కారము.